హలో ఎవ్రీవన్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఫేక్ డీటెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఫ్రమ్ ఫేకర్ ఇంపోర్ట్, ఇక్కడ ఎఫ్ అనేది క్యాపిటల్ అండి. సో ఈ మాడ్యూల్ అనేది మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇన్స్టాల్ అవ్వదు. దీనికోసం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ ఫేకర్ అని టైప్ చేయండి. ఇది ఇన్స్టాల్ అయిపోద్ది. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎఫ్ అనేది క్యాపిటల్, ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ అండి. సో ఇప్పుడు ఫేక్ నేమ్ ని క్రియేట్ చేయొచ్చు. దానికోసం ప్రింట్ నేమ్ అని వచ్చి ఫేక్ నేమ్ రావాలి, నేమ్ కాలన్. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఫేకర్ డాట్ నేమ్. ఇదే లాజిక్ అండి, ఇంక లాజిక్ ఏం లేదు. సో ఇలా ఇస్తే మనకి ఫేక్ నేమ్ ప్రింట్ అవుతుంది. ఎంటర్. సో ఇప్పుడు కోడ్ ని సేవ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. చూడండి నేమ్ వచ్చింది, ఫేక్ నేమ్. సో ఇదే కోడ్ ని మళ్ళీ సేవ్ చేసి రన్ చేయొచ్చు, వేరే నేమ్ వస్తుంది. చూడండి నేమ్ చేంజ్ అయింది. సో మీకు ఇంకా ఇలా నేమ్ అండ్ రౌండ్స్ లేదనుకుంటే సో ఇదంతా తీసేయచ్చు. ప్రింట్ ఫేకర్ డాట్ నేమ్. సో ఇలా వచ్చినా సరే మీకు అవుట్పుట్ వస్తుంది. సేవ్. చూడండి నేమ్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఫేక్ అడ్రస్ క్రియేట్ చేయాలనుకోండి, ఫేక్ నేమ్ ఒకటి, ఫేక్ అడ్రస్ ఒకటి. ప్రింట్ ఫేకర్ డాట్ అడ్రస్, ఎస్ఎస్ అడ్రస్. సో ఇది. సో ఇప్పుడు రన్ చేయండి, సేవ్ చేసి. చూడండి ఫేక్ నేమ్ ఫేక్ అడ్రస్. మళ్ళీ ఇదే కోడ్ని రన్ చేయండి, చేంజ్ అవుతుంది. చూడండి చేంజ్ అయింది. సో మనకి ఫేక్ టెక్స్ట్ కూడా కావాలనుకుంటే, ఏం కావాలనుకుంటే సో అది రాసేసుకోవచ్చు. ఫేకర్ డాట్ టెక్స్ట్. సేవ్ చేయండి, రన్ చేయండి. సో ఇది వచ్చింది. మళ్ళీ ఇదే కోడ్ని సేవ్ చేసి రన్ చేయండి, చేంజ్ అవుతుంది. సో చూసారా చేంజ్ అండి. సో ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.